నమస్తే. 2015-16 గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ఆ ఎగ్జామ్లో వైట్నర్ కావచ్చు బబ్లింగ్ రాంగ్ జరిగిందంటూ దాదాపుగా 45 మంది ఆస్పిరెంట్స్ ఆ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానికి పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో దానికి సంబంధించి న్యాయం కోసం అయితే ఈరోజు ఆర్ కృష్ణ గారి దగ్గరికి కలవడానికి అయితే రావడం జరిగింది. దాదాపు ఈ 40 మంది ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో సో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు ఆస్పిరెంట్. సో ఏంటంటే అసలు ఆ రోజు జరిగింది ఏంటి అంటే అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఏంటి ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొస్తా ఉన్నారు? సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మొన్న నగేష్ భీమపాక గారి జడ్జిమెంట్ ద్వారా మళ్ళీ తెరపైకి వచ్చిందండి మా సమస్యకు పరిష్కారం కోరుతూ ఇలా మేము ఆల్రెడీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అయిపోయింది, డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది, ఇది మళ్ళీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అయిపోయింది. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డివిజనల్ బెంచ్ అంటున్నారు. ఇలా గవర్నమెంట్తో పోరాడడం కానీ లాయర్లకు డబ్బులు ఇస్తూ వెళ్ళడం కానీ మాకు ఆర్థిక స్తోమత సరిపోదు. ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నిరుద్యోగులం. సో మాకు పరిష్కారం ఒకటే పరిష్కారం చూపమని సార్ దగ్గరికి రావడం జరిగింది. సో సార్ కానీ గవర్నమెంట్ కానీ మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం సార్. అదే నమ్మకంతోనూ ముందడుగేస్తాము. అంటే ఎంతమంది మొత్తం అంటే నోటిఫికేషన్ ఎంత మంది నోటిఫికేషన్ 2015-16లో 1032 మందికి నోటిఫికేషన్ వేశారు సార్. దాంట్లో 10 లక్షల మంది అప్లికేషన్ చేశారు. 10 లక్షల మందిలో 7 లక్షల మంది ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ రాస్తే 1072 పోస్టులకు గాను 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. ఫస్ట్ 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 1:2 ఇంటర్వ్యూకి కాల్ చేశారు. దాంట్లో మేము ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము, మెరిట్లో ఉన్నాము. సో దాని తర్వాత ఏం జరిగిందంటే కొందరు అభ్యర్థులు వైట్నర్ మేమే వాడాము, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని కోర్టును ఆశ్రయించారు. దాని ద్వారా మానవతా దృక్పథంతో వీళ్ళని కన్సిడర్ చేస్తున్నామని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ వాళ్ళని కన్సిడర్ చేశారు. వాళ్ళని కన్సిడర్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మాకు 0.5 1 మార్కుతో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నాం. మేము అపాయింట్మెంట్ ఆర్డర్ రాకముందుకే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏంటంటే మమ్మల్ని కన్సిడర్ చేయండి, వాళ్ళు రాంగ్ బబ్లింగ్ చేశారు కదా అని అంటే టీఎస్పీఎస్సీని హైకోర్టు వాళ్ళు టెక్నికల్ రిపోర్ట్ ఇవ్వండి, టెక్నికల్ కమిటీని ఫామ్ చేయండి, టెక్నికల్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ప్రతి ఓఎంఆర్ను వీడియో రూపంలో ఇవ్వండి, ప్రతి ఓఎంఆర్ను చెక్ చేస్తూ వీడియో తీయండి, ఆ వీడియోని నాకు సబ్మిట్ చేయండి అని కోర్టు చెప్పింది. సో అలాగే ప్రతి ఓఎంఆర్ను చెక్ చేశారు. ప్రతి ఓఎంఆర్ను చెక్ చేసి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఎంత బాగా ఇచ్చిందంటే ఏ అభ్యర్థి ఏ హాల్ టికెట్ నెంబర్లో ఏ క్వశ్చన్కు రిపోర్ట్ తప్పు చేశారు, స్క్రాచ్ చేశారా, వైట్నర్ పెట్టారా, రాంగ్ బబుల్ చేశారా, పార్ట్ ఏలో చేశారా, పార్ట్ సిలో చేశారా అనే క్షుణ్ణమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది టెక్నికల్ కమిటీ. ఈ టెక్నికల్ కమిటీ ఆధారంగా చేసుకొని అప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. సింగిల్ బెంచ్ తర్వాత డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. డివిజనల్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ ఆ టెక్నికల్ కమిటీ రిపోర్టుని ఎక్కడ కూడా టీఎస్పీసీ వాళ్ళు కన్సిడర్ చేయకపోవడం వల్లనే మళ్ళీ సింగిల్ బెంచ్కి వచ్చాము. సింగిల్ బెంచ్ నగేష్ భీమపాక గారి జడ్జిమెంట్ కూడా సేమ్ టెక్నికల్ కమిటీని ఆధారంగా చేసుకొని ఎవరైతే ఓఎంఆర్లో స్క్రాచింగ్ చేశారో వాళ్ళని మరి ఒక్కసారి చెక్ చేస్తూ పిటిషనర్ బెనిఫిట్ ఇవ్వమని తీర్పునిచ్చింది. సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే సార్ వాళ్ళకి జాబ్లు వచ్చి మేము కేసు వేసింది 2019లో, ఇది 2025, 7 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. ఈ పోరాటంలో భాగంగా ఆల్రెడీ జాబ్స్ 2019లో 1032 జాబ్స్ వచ్చిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు రాంగ్ బబ్లింగ్ వాళ్ళు. కానీ వాళ్ళకు జాబ్ వచ్చి 7 సంవత్సరాలు దాటింది సార్. వాళ్ళకు జాబ్ వచ్చిన వాళ్ళను మాకు రోడ్డు మీదకి వచ్చి అడగడంలో ఇలా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడంలో కానీ ఒకరిని అడగడంలో కానీ మాకు ఆ బాధ తెలుసు, మా పెయిన్ తెలుసు. సో మాలాగా ఇంకొకరు బాధపడాలని మేము కోరుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 6 సంవత్సరాల నుంచి జాబ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళని మాలాగా బాధపడమని మేము అనట్లేదు సార్. మాకు న్యాయం చేయమని అంటున్నామే తప్ప వాళ్ళకి అన్యాయం చేయమని మేము కోరుకోవట్లేదు. ఏం డిమాండ్ చేస్తాను ఇప్పుడు అంటే దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి కావచ్చు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ కాదు సార్, మేము చెప్పే పదే ఒకటే మాట, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు, అభ్యర్థన చేస్తున్నాం. అభ్యర్థన మా మనవి వినండి, మా బాధ పట్టించుకోండి. 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము, పోరాటం చేసి అలసిపోయాం. మాకు ఆ రాజ్యంతోనే మాట్లాడే స్తోమత లేదు, మాకు పోరాట శక్తి అయిపోయింది. సో ఇంతటితో మా సమస్యకు కంప్లీట్ ఒక పర్మనెంట్ పరిష్కారం చూపండి. మాకు 7 సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, మీ చుట్టూ తిరుగుతున్నాం, మా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అంటే సార్ గత
ప్రభుత్వాలు కానీ గత టీఎస్పీఎస్సీలు కానీ ఏపీఎస్సీ ఉన్నప్పుడు కానీ కొన్నిసార్లు కొన్ని నోటిఫికేషన్లో అభ్యర్థులకు అన్యాయం జరిగితే వాళ్లకు న్యాయం చేయడానికి సూపర్ న్యూమరిక్ పోస్టులు సృష్టించడం దాఖలాలు చాలా ఉన్నాయి సార్. అలాగే మాకు న్యాయం చేయండి. ఇప్పుడు వాళ్ళు 1032 మంది జాబులలో ఉన్నారు, వాళ్ళకి అన్యాయం చేయొద్దు, మాకు అన్యాయం చేయొద్దు. మేమున్నది జస్ట్ 45 మెంబర్స్ సార్. ఈ 45 మెంబర్స్కి రాజ్యం తలుచుకుంటే జస్ట్ 45 పోస్టులు అనేవి ఈజీగా ఇవ్వచ్చు. మా అభ్యర్థన ఏంటంటే మమ్మల్ని, మా బాధని, మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి టీఎస్పీఎస్సీని కానీ గవర్నమెంట్ని కానీ సీఎం గారిని కానీ ప్రభుత్వ పెద్దలని కానీ మేము కోరుకునేది ఒకటే, మా అభ్యర్థన పరిశీలించండి, మమ్మల్ని కన్సిడర్ చేసి దయచేసి మాకు జాబులు ఇవ్వండి. 2015 నోటిఫికేషన్లో జరిగిన పొరపాటు వల్ల మేము నష్టపోయాము. అది పరీక్ష నిర్వహణ లోపంలో భాగంగా కొంతమంది అభ్యర్థులు వైట్నర్ వాడిన వాళ్ళని తీసుకోవడం వల్ల మేము నష్టపోయామని మేము కోర్టులో పిటిషన్ వేశాము. జస్టిస్ నగేష్ భీమపాక గారు అవి కోర్టు ఎలా రూల్స్ని కంపల్సరీ నోటిఫికేషన్లో ఏ విధమైన రూల్స్ ఇచ్చారో ఆ రూల్స్ని పాటించాలి, తప్పు చేసిన అభ్యర్థులను తొలగించాలని తీర్పిచ్చింది. మేమేమంటున్నామంటే మాకు న్యాయం చేయండి. మా ఉద్దేశం ఏంటి, వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళని తొలగించి మమ్మల్ని తీసుకోమని మేము కోరుకోవడం లేదు, మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మేము 45 మంది ఉన్నాము, మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాము ప్రభుత్వం.